క్షేత్రజ్ఞుల్ని విభాగించి విడగొట్టి చూడవలసినటువంటి అధ్యాయం ఈ 13వ అధ్యాయం. అలా విడగొట్టాలి అంటే క్షేత్రజ్ఞుని యొక్క స్వరూప స్వభావాలు ఎటువంటివో తెలియాలి. ముందుగా క్షేత్రం యొక్క స్వరూప స్వభావాలు ఎటువంటివో, దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఎలాంటివో, దాని యొక్క వికారాలు ఏమిటో చెప్పాలి అని ప్రారంభించాడు భగవానుడు. మరి నిన్నటి శ్లోకంలో క్షేత్రం యొక్క స్వరూప స్వభావాలని, దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలని, దాన్ని ఏ ప్రకారంగా మనం మనకన్నా క్షేత్రజ్ఞుని కన్నా వేరైనటువంటిదిగా విడదీయాలో ఆ విషయాన్ని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు క్షేత్రం యొక్క వికారాల గురించి చెబుతున్నారు. క్షేత్రం వికారాలతో కూడుకున్నటువంటిది అని ఇంతకుముందే చెప్పారు. అయితే ఏంటా వికారాలు? ఆ క్షేత్రం యొక్క వికారాల గురించి ఇక్కడ 7వ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. 7వ శ్లోకాన్ని చూడండి. ఇచ్చా ద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఇచ్చా ద్వేష సుఖం దుఃఖం. ఇచ్చ అంటే మన యొక్క కోరిక లేదా రాగం, రెండవది ద్వేషం, మూడవది దుఃఖం, నాలుగవది సుఖం. ఈ ఇచ్చ ద్వేషం సుఖం దుఃఖం అనేటువంటి ఈ 4 కూడా క్షేత్రము యొక్క వికారాలు అని ఇక్కడ భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇచ్చా ద్వేషం అనేదాన్ని రాగద్వేషాలు అని కూడా చెప్పచ్చు. సుఖ దుఃఖాలు. రాగద్వేషాలేమో కారణ శరీరంలో ఉంటాయి, సుఖ దుఃఖాలేమో ఇదిగో అంతఃకరణం మనస్సు పొందుతాము. ఈ 4 కూడా ఈ క్షేత్రం యొక్క వికారాలు. ఇక 5వది సంఘాతం అంటే అనేక భాగాల యొక్క కలయిక. సంఘాతం అదే శరీరంలో ఎన్నో భాగాల యొక్క కలయిక జరుగుతుంది. చేతన అంటే చేతనత్వం, ధృతి అంటే పట్టుదల. ఇక్కడ చెప్పినటువంటి ఈ 4 ఒక 3 ఇచ్చ ద్వేషం సుఖం దుఃఖం సంఘాత చేతన ధృతి, ఇవి సవికారం. ఈ వికారాలతో కూడినటువంటిది ఏతత్ క్షేత్రం, ఈ క్షేత్రము అని సమాసేన ఉదాహృతం అన్నారు. ముక్తసరిగా చెప్పడం జరిగింది, క్లుప్తంగా చెప్పడం జరిగింది. ప్రతి చోట ఈ క్లుప్తం. ఎందుకనంటే వివరంగా చెప్పేటువంటి అవకాశం అక్కడ లేదు. అదిగాక ఎదురుగా ఉన్నటువంటి వాడు అర్థం చేసుకునేటువంటి శక్తి కలిగినటువంటి వాడు భారతుడు. అందుకనే క్లుప్తంగా చెప్తున్నారు. ఇచ్చా ద్వేషం సుఖం దుఃఖం, శరీరము చేతనత్వము పట్టుదల, ఈ 7 కూడా వికారాలు. ఈ వికారాలతో కూడినటువంటిదే ఈ క్షేత్రము అని సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. ఈ శ్లోకంలో పేర్కొన్నటువంటి 7 వికారాలు ఎక్కడ చెప్పారు? షడ్దర్శనాల్లో వైశేషికం అని ఉంది, అందులో చెప్పారు. మనకి వేదాల తర్వాత వేదాంగాలు, షడ్శాస్త్రాలు, షడ్దర్శనాలు ఉన్నాయి. ఆ షడ్దర్శనాల్లో వైశేషికం అనేటువంటిది ఒక శాస్త్రం. అదిగో దాంట్లో చెప్పారు ఈ 7 రకాలైనటువంటి వికారాలు. అక్కడ ఏం చెప్పారంటే ఇవి 7 కూడా ఆత్మ లక్షణాలు అని చెప్పారు. ఇక్కడేమో క్షేత్రం యొక్క వికారాలుగా చెప్తే అక్కడేమో ఆత్మ లక్షణాలు అన్నారు. నిజంగా ఈ ఆత్మ లక్షణాలా? కానే కాదు. ఆత్మకు అసలు ఏ లక్షణాలు లేవు. ఆత్మ లక్షణాలు కానే కాదు, అందుకే ఈ వికారాలు. కనుక ఈ క్షేత్రం యొక్క వికారాలు మాత్రమే. అక్కడ ఆత్మ అంటే క్షేత్రము, దేహము, శరీరము అని అర్థం. ఇక ఇచ్ఛాద్వేషాలు, రాగద్వేషాలు, ఈ 2 కూడా కారణ శరీరంలో ఉండేటువంటి ద్వంద్వాలు. సుఖ దుఃఖాలు, ఇవి సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి ద్వంద్వాలు.
మరి కారణ శరీరంలో ద్వంద్వాలు ఉన్నాయి కదా, ఇచ్ఛాద్వేషాలు. వాటి యొక్క ప్రేరణతోనే ఆ ఇచ్ఛాద్వేషాలు, రాగద్వేషాలు అనేటువంటి వాటి యొక్క ప్రేరణతో మనకి సూక్ష్మ శరీరంలో సుఖ దుఃఖాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకని, ఎలా కలుగుతున్నాయి? ఇప్పుడు ఇచ్ఛాలంటే కోరిక, ద్వేషం అని అంటేనే అక్కర్లేదు అనుకోవడం. ఒకటి కావాలనుకోవడం, ఒకటి అక్కర్లేదు అనుకోవడం. ఎప్పుడైతే కావాలి, అక్కర్లేదు అనేటువంటి భావాలు మన కారణ శరీరంలో ఉన్నాయో, మన వాసనలుగా ఉన్నాయో, అప్పుడు వాటిని సంపాదించుకోవడానికి, కావాలనుకునే సంపాదించుకోవడానికి, వద్దనుకున్న వాటిని తిరస్కరించడానికి ప్రయత్నం చేస్తాం, కర్మలు చేస్తాం. దాని కారణంగా మనకి సుఖ దుఃఖాలు వస్తాయి. సుఖ దుఃఖాలు ఎందుకు వస్తాయండి? కావాలనుకున్నది రాకపోతే సుఖం, దుఃఖం. కావాలనుకున్నది వస్తే సుఖం, వద్దనుకున్నది వస్తే దుఃఖం. వద్దనుకున్నది కనుక రాకుండా ఉంటే సుఖం. కాబట్టి ఈ రాగద్వేషాలు అనేటువంటివి కారణ శరీరంలో ఉన్నటువంటి వాసనలు, ద్వంద్వాలు, వాటి కారణంగా మనకి ఇదిగో ఈ సూక్ష్మ శరీరంలో ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి కలుగుతూ ఉన్నాయి. ఇచ్ఛ అంటే రాగం అని అర్థం. రాగం అంటే కావాలనుకోవటం, దేశం అంటే వద్దు అని అనుకోవటం. అసలు ఈ కావాలనుకోవటం, వద్దు అనుకోవటం మన బుద్ధిలో ఎట్టబుట్టినాయి? మన కారణ శరీరంలో అసలు ఈ వికారాలు మనకు అసలు ఎందుకు వచ్చినాయి? ఈ వాసనలు మనకి ఎందుకు కలిగినాయి? ఎందుకు కలిగినాయి అంటే, ఒకప్పుడు అనుభవించి అది నాకు బాగా సుఖం కలిగిస్తుంది అని తెలుసుకున్నటువంటి వస్తువుని మళ్ళీ మళ్ళీ కావాలి అనుకోవటం ఇచ్ఛ. ఒకప్పుడు తెచ్చుకున్నాం, అనుభవించాం, భలే ఆనందంగా ఉందనుకున్నాం. కాబట్టి ఆ ఆనంద అనుభవం నాకు మళ్ళీ మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఆ వస్తువుని తెచ్చుకోవాలనుకుంటాం. అదిగో అదే ఇచ్ఛ. ఆ వస్తువు మనకు లభించినప్పుడు మనలో కలిగేటువంటి సంతోషం ఏదైతే ఉందో అదే సుఖం. ఇక ఒకప్పుడు అనుకోకుండా, మనం కావాలని అనుకోకపోయినా ఏదో రకంగా అది మన దగ్గరికి వచ్చి దాన్ని మనం అనుభవించి దానివల్ల మనం కష్టాలు, దుఃఖాలు, బాధలు పడి ఎప్పుడైతే ఉన్నామో అలాంటి వస్తువు నాకు వద్దు, ద్వేషం అనేటువంటిది ఏర్పడుద్ది లోపల. ఈ ద్వేషం ఎప్పుడైతే ఏర్పడిందో ఆ వస్తువుని చూసినప్పుడల్లా నాకు అక్కర్లేదు, అక్కర్లేదు, అక్కర్లేదండి, వచ్చినా కూడా వద్దని తిరస్కరిస్తాం. ఆ సుఖాన్ని కానీ భోగాన్ని కానీ మనకు అవసరం లేదనుకుంటాం. అలా అవసరం లేదనుకున్నటువంటి వస్తువు కనుక మళ్ళీ అనుకోకుండా మనకు కనుక తటస్థపడితే, మనకు వస్తే, మనం దాన్ని స్వీకరించక తప్పని పరిస్థితి కనుక కలిగితే అప్పుడు మనకు కలిగేది దుఃఖం. ఒకవేళ రాకుండా అనుకుంటే మనకి ఏ దుఃఖం ఉండదు, మనం హాయిగా సుఖంగానే ఉంటాం. మరి ఇట్లా కావాలనుకునేది, వద్దనుకునేది మన మనస్సులోనే జరుగుతుంది. సుఖమైన దుఃఖమైన ఆ అనుభవం కూడా మనస్సులోనే జరుగుతుంది. కనుక ఈ రాగద్వేషాలు, ఈ సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా అంతఃకరణంలో ఉన్నటువంటి వికారాలు, అంటే మనసులోని వికారాలు. మరి మనస్సు క్షేత్రానికి సంబంధించింది, అందుకని వికారాలన్నీ కూడా క్షేత్రానికి సంబంధించినటువంటి. ఇవి మనసుకు సంబంధించినవి కదండి, మనసు దేనికి సంబంధించి? క్షేత్రానికేగా. అందువల్ల ఇవన్నీ కూడా క్షేత్రానికి సంబంధించినటువంటి వికారాలు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఐదవది సంఘాతం అన్నారు. అనేకమైనటువంటి వస్తువులతో, అనేకమైనటువంటి భాగాలతో కూడినటువంటి రూపాన్ని సంఘాతం అని అంటాం. మరి ఈ శరీరం అనేటువంటిది ఎలా ఏర్పడింది? కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు, పొట్ట, చేతులు అన్ని రకరకాలైనటువంటివి భాగాలన్నీ కూడా కలిస్తే ఈ శరీరం అనేటువంటిది ఏర్పడింది. మరి వీటన్నిటికీ వెనక, ఈ భాగాలన్నిటికీ వెనక కనిపించినటువంటి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణాలు, ప్రాణాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ కనిపించే వాటికి వెనక కర్మేంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచప్రాణాలు ఉన్నాయి, అంతఃకరణాలు ఉన్నాయి. ఇన్నిటితో కూడుకున్నది ఈ శరీరం. కాబట్టి ఈ శరీరం ఎన్నున్నాయి? 24 తత్వాలను మనం చెప్పుకున్నాం. అదిగో ఆ ప్రకారంగా ఇన్ని రకాలైనటువంటివి ఈ భాగాలు దేహంలో ఉన్నాయి. కాబట్టి దీన్ని సంఘాతం అన్నారు. ఇప్పుడు ఇల్లు ఉందనుకోండి, ఆ ఇల్లు కూడా ఒక సంఘాతమే. ఎందుకని? ఆ ఇంటికి స్తంభాలు ఉంటాయి, తలుపులు ఉంటాయి, దర్వాజాలు ఉంటాయి, కిటికీలు ఉంటాయి, మరి పై కప్పు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటితో కూడింది కాబట్టి ఇంటిని కూడా సంఘాతం అని అంటారు. అయితే ఈ సంఘాత వస్తువులన్నీ కూడా దేనికి ఉపయోగపడతాయి మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ వస్తువులన్నీ వాటి ఉపయోగం కోసం కాదు.
మన ఉపయోగం కోసమే ఉంది, పరుల ఉపయోగం కోసమే ఉంది. ఇప్పుడు ఇల్లు అనేటువంటిది ఉందనుకోండి, ఇల్లు ఇంటి కోసం ఉందా? ఆ ఇంటిని కట్టించుకునేటువంటి యజమాని కోసం ఉందా? యజమాని కోసమే ఉంది. మరి దేహం ఉందనుకోండి, ఈ దేహం దేనికి ఉంది? దేహి కోసం, ఆ లోపలటువంటి జీవుడి కోసం ఉంది దేహం. ఎందుకంటే ఆ జీవుడు ఈ దేహాన్ని ఉపయోగించుకొని, ఈ ఇంద్రియాలను ఉపయోగించుకొని ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులను, విషయాలను, సుఖాలను, భోగాలను వీటితో పొందాలనుకుంటాడు. అతడు ఉపయోగించుకుంటాడు దీన్ని. కాబట్టి దేహం దేహానికి ఉపయోగం కాదు, దేహికి ఉపయోగం. ఇల్లు ఇంటికి ఉపయోగం కాదు, ఆ ఇంటి యజమానికి ఉపయోగం. కాబట్టి ఈ సంఘాత వస్తువు అనేటువంటిది క్షేత్రము, దాని యొక్క ప్రభువు మాత్రం క్షేత్రము. కాబట్టి ఇది కూడా అన్ని రకరకాలైనటువంటి భాగాలతో కూడుకొని ఉంది. అందుకని దీన్ని వికారం అన్నారు. ఇక మూడవది, ఆరవది చేతన అన్నారు. చేతన అంటే చైతన్యం అని అర్థం. ఇది కూడా క్షేత్రమే. అదేమిటండి? చైతన్యం అంటే ఆత్మ కదా. ఆత్మ అంటే క్షేత్రం కాదు కదా, క్షేత్రజ్ఞుడు కదా. మీరు దీన్ని కూడా క్షేత్రం అని చెబుతున్నారు ఏమిటి అని అంటే, ఇక్కడ చైతన్యం నిజమైనటువంటి చైతన్యం కాదు, ఇది చైతన్యాభాసం, ఆభాస చైతన్యం, చైతన్యం లాగా అనిపించేది, నిజమైనటువంటి చైతన్యం మాత్రం కాదు. ఎందుకంటే దేహము, ఇంద్రియాలు, ప్రాణాలు, అంతఃకరణాలు వీటన్నింటిలో కూడా తోచేటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది చైతన్యాభాసం మాత్రమే. ఇప్పుడు సూది ఉందనుకోండి, అది కదులుతూ ఉంటుంది, దాని కదులుద్దా అంటే దాని దగ్గర మ్యాగ్నెట్ కనుక పెడితే అప్పుడు కదులుద్ది, లేకపోతే ఎవరైనా కనుక పట్టుకొని కదిలిస్తే కదులు. అంతేగాని సూది దానంతది కదలదు. మరి ఇనుము ఉందనుకోండి, బాగా ఎర్రగా కనకడ మండి కాలి ఉంటుంది, అది ఇనుము యొక్క లక్షణమా? కాదు, ఆ ఇనుమును అంటుకున్నటువంటి అగ్ని యొక్క లక్షణం ఉంది. అంతేగాని ఇనుముది కాదు. ఇనుము ఎప్పుడు కూడా మామూలుగానే చల్లగానే ఉంటుంది. అదే ప్రకారంగా ఇక్కడ దేహేంద్రియాలు, ఈ అంతఃకరణాలు, ఈ ప్రాణాలు, ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి సమస్తము కూడా అవి కదులుతూ ఉన్నాయి అని అంటే వాటి శక్తి కాదు, వాటికి ఆ చైతన్యం, ఆత్మ చైతన్యం అనేటువంటి యొక్క సాన్నిధ్యం ఏదైతే ఉందో దాని సాన్నిధ్యం కారణంగా, దానికి సమీపంగా ఉండటం వల్ల, దానితో కలిసి ఉన్నట్టుగా ఉండటం వల్ల, అందువల్ల వీటిలో ఆ చైతన్యం కనపడతా ఉంది. వాటి పనులు చేసుకుంటా ఉన్నాయి. ఇంద్రియాలన్నీ వాటి పనులు చేసుకుంటున్నాయి, మనసు దానిపైన చేసుకుంటుంది, బుద్ధి దానిపైన చేసుకుంటా ఉంది, శరీరం దానిపైన చేసుకుంటా ఉంది, కర్మేంద్రియాలు దానిపైన చేసుకుంటాయి, జ్ఞానేంద్రియాలు వాటి పనులు చేసుకుంటాం. ఇవన్నీ పనులు చేస్తున్నాయి. నిజంగా ఇది జడం. జడమైనటువంటి ఇంద్రియాలు, జడమైనటువంటి దేహము ఎలా పనిచేస్తుంది అని అంటే వాటిల్లో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం కారణంగా. కాబట్టి చైతన్యం వీటి సొంతం కాదు, ఇది ఎరువు తెచ్చుకుంది. ఇప్పుడు లైట్లు వెలుగుతున్నాయి అనుకోండి, ఆ లైట్లు వెలుగుతున్నాయి అంటే ఆ వెలుగు వాటి సొంతం కాదు, వాటి సొంతం అయితే ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. కానీ స్విచ్ కనుక ఆపితే అవి కాస్త పోతాయి, ఎప్పుడే ఆరిపోయే ఉంటాయి. మనం కావాలనుకున్నప్పుడు దానికి కరెంట్ సప్లై చేసినప్పుడే వెలుగుతాయి. అదే ప్రకారంగా ఈ ఆత్మ అనేటువంటి కరెంట్ సప్లై అయినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఆత్మ చైతన్యం యొక్క సాన్నిహిత్యం వల్ల, అది దగ్గరగా ఉండటం వల్ల చైతన్యవంతంగా కనిపిస్తూ ఉంటాయి కనుక నిజంగా ఇది చైతన్యం కాదు, చైతన్యాభాసము. ఇవన్నీ జడ వస్తువులు. ఈ జడ వస్తువులకి, జడ వస్తువుల్లో తోచేటువంటి చైతన్యాభాసాన్ని ఇక్కడ చేతనం అని భగవానుడు తెలియజేస్తున్నాడు. కనుక ఈ చేతన అనేటువంటిది క్షేత్రధర్మమే కానీ ఆత్మధర్మం కాదు, క్షేత్రజ్ఞుడి యొక్క ధర్మం కాదు. ఈ శరీరం పుట్టినప్పుడు ఎంత పొడవు ఉంది? 15 అంగుళాల నుంచి 18 అంగుళాల పొడవు ఉంటుంది. మరి 10 సంవత్సరాల తర్వాత 4 అడుగులు పెరుగుద్ది. ఎలా పెరిగిందండి ఈ దేహం? ఇది కూడా వికారమే. వికారం అంటే మార్పు. ఈ దేహం, ఇంత దేహం వల్ల అంత దేహం ఎట్లయింది? ఎలా పెరిగింది? చైతన్యం ఉండబట్టేనా? అవునండి, చైతన్యం ఉండబట్టే పెరిగిందండి అని అంటాం మనం, కానీ బట్టిదే అది కాదు. అది ఎందుకు పెరిగిందంటే అది క్షేత్రధర్మం. అది క్షేత్రధర్మం వల్ల పెరిగింది. ఇప్పుడు చూడండి, ఒక ఉదాహరణ.
జాగ్రత్తగా మీ ఇంట్లో రోజు 2 సార్లు కసు ఊడుస్తారు. దాన్ని బయట పారబోయటం ఎందుకని చెప్పి లోపల పెరట్లో ఒక చోట పోస్తారు. అది పోయటం కోసం అని చెప్పి ఒక కుక్క తొట్టిని ఏర్పాటు చేస్తారు, లేదా ఒక దెబ్బ గుంటని ఏర్పాటు చేస్తారు. అలా ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా మీరు చిమ్మినటువంటి ఆ కసువుని తీసుకెళ్ళి దాంట్లో పోస్తారు. ఓ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, ఎంత ఎత్తు పెరుగుద్ది? మనిషి ఎత్తు పెరుగుద్ది. ఎట్లా పెరిగిందండి? దానికి ఏమైనా చేతనత్వం ఉందా? లేదు. చేతనత్వం లేకపోయినా ఎందుకు పెరిగిందనంటే రోజు దాని మీద పోయటం వల్ల అలా 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 రోజు ఒక అంగుళమో 2 అంగుళమో పెరుగుతా అట్లా 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 పెరిగి మనిషి ఎత్తుకి పెరిగింది. కాబట్టి ఇది చైతన్యం కాదు, మనం రోజు వేసేటువంటి చెత్త చెదారం వల్ల. అలాగే ఈ దేహం కూడా పెరుగుతూ ఉంది. ఎలా పెరుగుతూ ఉంది? దీనికి కూడా రోజు ఏదో వేస్తున్నాం చెత్త చెదారం. ఇడ్లీ అని, దోశ అని, సాంబార్ అని, ఉప్మా అని, పూరి అని, అన్నమని, కూరలని, పెరుగని, పప్పని, పాయసం అని రకరకాలైనటువంటి రోజుకి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు. అక్కడ కసు ఊడవడం మాత్రం ఇసురు పుడితే ఒకసారి ఊడుస్తారు, కానీ ఇది మాత్రం అట్లా ఒకసారి 2 సార్లతో ఊరుకోం, అలా వేస్తూనే ఉంటాం. ఇలా వీలైనన్ని సార్లు ఎక్కువ వేసి ఈ దెబ్బను కూడా పెంచేస్తూ ఉంటాం. దెబ్బను పెంచినట్టుగా పెంచుతాం దీన్ని కూడా శరీరాన్ని. ఈ పెరగటం అంతా కూడా చైతన్యం యొక్క స్వభావం కాదు, ఇది ఆభాస చైతన్యం. దీన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇది చైతన్యం వల్ల కాదు పెరుగుతుంది, ఆభాస చైతన్యం వల్ల పెరుగుతుంది. ఈ ఆభాస చైతన్యాన్నే చేతన అని అంటున్నారు. ఈ పెరిగే స్వభావం దేనిదంటే దేహాన్ని. ఈ పెరిగేటువంటి స్వభావం దేహాన్ని, అంతేగాని ఆత్మది కాదు. నిజంగా ఆత్మ కనుక పెరిగే స్వభావం కనుక ఉంటే ఆత్మ బాగా పెరగాలిగా. ఆత్మకి ఆ పెరిగేటువంటి స్వభావం ఉందా? చైతన్యానికి పెరిగేటువంటి స్వభావం ఉందా అని అంటే లేదు. కాబట్టి ఈ పెరుగుదల అనేటువంటిది ఆ చైతన్యాన్ని కాదు, చైతన్యాభాసం. అంటే ఈ దేహం నందంతటా నగసిక పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యాన్ని చైతన్యాభాసం అంటారు, దాన్నే చేతన అంటారు. అలాగే విరిగినటువంటి ఎముకలు అతుక్కుంటాయి ఈ చేతన వల్ల. ఎముకలు క్రమంగా విరిగిపోయిన తర్వాత క్రమంగా పెరిగి పెరిగి ఆ 2 కూడా టక్కన అతుక్కుంటాయి. ఈ చేతన్ని చైతన్యంగా భావించి నాస్తికవాదులైనటువంటి వాళ్ళు శరీరంలోనే ఆత్మ పుడుతుంది అని అంటారు వాళ్ళు. ఎందుకంటే శరీరం చైతన్యవంతమైంది, దాంట్లో అప్పుడప్పుడు ఆత్మ వస్తుంటుంది పోతుంటుంది, అంటే బయటికి పోయేది ఆత్మ అని వాళ్ళ ఉద్దేశం. ఆత్మ వస్తుంది పోద్ది అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది నిజంగా ఆత్మ కన్నా వేరైనటువంటిది. ఈ చేతనం ఆత్మ కన్నా వేరైనటువంటిది. ఈ చేతనం చైతన్యాభాసం. ఈ చైతన్యాభాసం కారణంగా ఈ దేహమునందు పెరుగుదల తరుగుదల ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి, వికారాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి వికారాలన్నీ కూడా క్షేత్ర ధర్మాలే అని మనం గ్రహించాలి. ఇక చివరిది ధృతి. ధృతి అంటే ధారణాశక్తి, అంటే పట్టి ఉంచే శక్తి. పట్టి ఉంచే శక్తి ఏమిటి? పట్టి ఉంచే శక్తి చూడండి, మనకి ఆకాశంలో సూర్య కుటుంబం తిరుగుతూ ఉంది. అంటే సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు చుట్టూ గ్రహాలు 9 గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాల చుట్టూ దాదాపుగా 45 ఉపగ్రహాలు ఉన్నాయి. అన్నీ తిరుగుతున్నాయి. ఎవరు వీటిని పట్టించారు? డాములు కింద పడతలేదే. ఇప్పుడు ఆకాశంలో మనం ఏదైనా కనుక వదిలేమంటే డాములు కింద పడుద్ది. ఓ రాయి కనుక ఇసిరేసామంటే కింద పడుద్ది, ఓ బంతి ఇసిరేస్తే కింద పడుద్ది. మరి అవన్నీ కింద పడతలేదే. ఎందుకని? పట్టి ఉంచింది. ఏదో దివ్య శక్తి అలా పట్టి ఉంచింది. దాని ధృతి అని అంటారు. అంతేకాదు, భూమి తిరుగుతుంది కదా, భూమిలో 3 వంతులు నీళ్ళు కదా, అంటే సముద్రాలు కదా. మరి ఈ సముద్రాలను చెప్పి చెదరకుండా ఉంటున్నాయే. భూమి తిరుగుతూ ఉంటే సముద్రాలు కూడా అలా తిరుగుతూ ఉంటాయిగా. మరి ఆ నీళ్ళన్నీ చల్లా చెదరైపోవటం లేదే. ఎప్పుడు ఒకే రకంగా సముద్రం ఉంటుంది. ఎందుకని? ఎందుకని అంటే దాన్ని పట్టి ఉంచినటువంటి శక్తి వాయువు అక్కడ. అక్కడ వాయువు ఎట్లా ఉందో ఇక్కడ కూడా ఈ చేతనత్వం అనేటువంటిది ఉంది. ధృతి, పట్టుదల. సర్కస్లో పుల్లు, సింహాలు, ఏనుగులు, మరి గుర్రాలు, మేకలు అన్నీ ఉంటాయి. వాళ్ళు సర్కస్ వాళ్ళు తీసుకొస్తారు, అన్నింటినీ ఆడిస్తూ ఉంటారు. అన్నీ కూడా ఒక్కటిగానే ఉంటాయి, ఒకదాని మీద ఒకటి ఎగబడవు. ఎందుకంటే సింహానికి ఏనుగుకి పడదు.
వ్యాప్తి పడదు. మరైతే పడకపోయినా సరే అవన్నీ కూడా స్నేహితుల్లాగా అన్నీ కలిసిమెలిసి ఒకే జాతికి సంబంధించినటువంటి వాటి మాదిరిగా ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయి? అన్నీ అలా కలిసికట్టుగా ఉంటున్నాయి అని అంటే దానికి కారణం ఏమిటంటే రింగ్ మాస్టర్ వాడి చేతిలో చిన్న కర్ర మొక్క ఉంటుంది అంతే. ఆ రింగ్ మాస్టర్ అదిగో ఆ కర్ర మొక్క, దాంతో అవన్నీ కూడా అట్లా కలిసికట్టుగా ఉంటాయి. అంటే ఎవరు వాటన్నింటినీ కూడా అట్లా నిలిపారు అని అంటే అదిగో ఆ రింగ్ మాస్టర్ నిలిపాడు. అదేవిధంగా ఇక్కడ పంచభూతాలన్నిటికీ కూడా ఒకదానికోటి పడవు. ఈ పంచభూతాలన్నీ ఒకదానికోటి శత్రువులు. ఎందుకంటే భూమిని జలం మింగేస్తుంది, జలాన్ని అగ్ని పీల్చేస్తుంది. భూమిని జలం మింగేస్తుంది మనందరికీ తెలుసు. ఎందుకంటే వర్షం కనుక పడ్డదనుకోండి బాగా భూమి కనపడదు, నీళ్ళు కనపడతాం. మరి జలాన్నేమో అగ్ని పీల్చేస్తుంది. బాగా అగ్ని కనుక ముట్టించేస్తే జలం కాస్త ఆవిరైపోతుంది. మరి అగ్నిని వాయువు అపహరిస్తుంది, వాయువుని ఆకాశం కబలించేస్తుంది. అంటే అన్నీ కూడా వాటి యొక్క వైరాన్ని విడిచిపెట్టి ఈ పంచభూతాలు 5 కూడా ఈ దేహంలో చక్కగా కలిసికట్టుగా ఉంటున్నాయి, ఒక్కటిగా ఉంటున్నాయి, ఒకదానితో పోషించుకుంటూ ఉన్నాయి. ఈ ఐకమత్యానికి కారణం ఏమిటి? దేహంలో ఉన్నటువంటి పంచభూతాల యొక్క ఐకమత్యానికి కారణం ఏమిటి? ధృతి, పట్టి ఉంచటం, అలా కలిపి ఉంచటం. ఈ చేతనం అనేటువంటిది అలా కలిపి ఉంచుతా ఉంది, అదే ధృతి, పట్టుదల. ఆత్మ కన్నా వేరైనటువంటి అంతా కూడా విషయ ప్రపంచం. ఈ జగత్తంతా కూడా విషయ ప్రపంచం. ఇది ఆత్మ కన్నా వేరైనటువంటిది జగత్తంతా కూడా. ఈ శరీరం కానీ, ఇంద్రియాలు కానీ, అంతఃకరణాలు కానీ, ప్రాణాలు కానీ, ఇంద్రియాలు గ్రహించేటువంటి శబ్దస్పర్శ రూప రసగంధాలు అనేటువంటి విషయాలు కానీ, మనస్సులో భావాలైనటువంటి సుఖ దుఃఖాలు కానీ, రాగద్వేషాలు కానీ, బుద్ధిలో ఉన్నటువంటి కోరికలు కానీ, అభిప్రాయాలు కానీ, ఈ అన్నీ కూడా క్షేత్రానికి సంబంధించినవి. క్షేత్రాన్ని విడగొట్టాలనుకున్నటువంటి వాడు ఇవన్నీ క్షేత్రానికి సంబంధించినటువంటి బుద్ధిలో జ్ఞానం ఉండాలి. ఉంటేనే వీటన్నింటినీ కూడా విడగొట్టడం అనేటువంటిది సాధ్యమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ క్షేత్రం ఒక పెద్ద సామ్రాజ్యం. ఈ పెద్ద సామ్రాజ్యంలో స్వేచ్ఛగా సంచరించేటువంటి మహారాజే క్షేత్రజుడు. నువ్వు ఆ మహారాజువి, అంతేగాని నువ్వు ఈ సామ్రాజ్యానికి కాదు. అనువట్ల తిరిగేటువంటి మహారాజు. అందువల్ల నువ్వు ఏం చేయాలి అని అంటే ఈ మనసులో మనసు యొక్క వ్యవహారాలు, బుద్ధి యొక్క వ్యవహారాలు, ఇంద్రియాల యొక్క వ్యవహారాలు, దేహం యొక్క వ్యవహారాలు, ప్రాణాల యొక్క వ్యవహారాలు అన్నీ కూడా ఇవన్నీ క్షేత్రానికి సంబంధించినటువంటివి, నాకు సంబంధించినవి కాదు. నేను వాటిని కేవలంగా చూస్తూ ఉండేటువంటి వాడిని. నేను వీటన్నింటిలో కూడా సంచరిస్తూ ఉన్నా, ఒక మహారాజులాగా నేను సంచరిస్తా ఉన్నా అనేటువంటి భావన ఉండాలి. ఈ క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడి కంటే వేరుగా తెలుసుకుంటే, చూడగలిగితే దుఃఖ నివృత్తి. మరి ఆనంద ప్రాప్తి ఎట్ట వస్తుంది? క్షేత్రజ్ఞుడిగా ఉంటే వస్తుంది. క్షేత్రాన్ని తొలగిస్తే దుఃఖ నివృత్తి. ఎందుకంటే క్షేత్రం అంతా దుఃఖాలతో కూడుకోండి, దాన్ని తొలగిస్తే దుఃఖం పోతుంది, ఆనందం మాత్రం రాదు. ఆనందం ఎట్ట వస్తుంది? ఆ క్షేత్రజ్ఞుడితో ఐక్యమైతే ఆనందం వస్తుంది. అయితే మరి ఇప్పుడు ఈ క్షేత్రాన్ని కనుక వేరు చేయాలి అని అంటే అప్పుడు క్షేత్రానికి సంబంధించినటువంటి ఈ వికారాలు కానీ, క్షేత్రానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, వాటి యొక్క చరిత్ర కానీ, వాటి పుట్టుపూర్వత్రాలు కానీ, వాటి యొక్క గుర్తింపు కానీ ఇవన్నీ కూడా మనకి తెలియాలి, లోతుగా పరిశోధన చేయాలి. అందుకే ఈ క్షేత్రాన్ని ఏమన్నారంటే సవికారం అన్నారు. అంటే వికారాలతో కూడుకున్నటువంటిది అని. ఆ వికారాలనే ఇక్కడ ఇచ్ఛా, ద్వేషం, సుఖం, దుఃఖం, సంఘాతం, చేతన, ధృతి అని 7 లక్షణాలని ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి వికారాలు కనిపించినప్పుడల్లా, ఈ వికారాలు మన యొక్క దృష్టి పథంలోకి వచ్చినప్పుడల్లా మనం ఏం చేయాలంటే ఈ వికారాలని క్షేత్రానికి సంబంధించినవి, నేనేమో ఈ క్షేత్రానికి వేరుగా ఉన్నటువంటి, దూరంగా ఉన్నటువంటి, సాక్షిగా ఉన్నటువంటి, కేవల సాక్షిగా ఉన్నటువంటి ఆత్మను, క్షేత్రజ్ఞుణ్ణి అనేటువంటి భావన నిరంతరము చేస్తూ ఉండాలి. అలా నిరంతరం చేయడానికి
ఈ క్షేత్రం యొక్క వికారాలు గుర్తొచ్చినప్పుడల్లా చేయాలి. అలా అలవాటు చేసుకోవాలి. అదే సాధన అని అంటారు. కాబట్టి క్షేత్రజ్ఞుడైనటువంటి నాకు ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి వికారాలతో సంబంధం లేదని త్రోసివేసి నేను నిర్వికారుడైనటువంటి ఆత్మని, నిరాకారుణ్ణే కాదు నిర్వికారుణ్ణి కూడా అని అని ఆ రకంగా భావించాలి. ఇక అన్ని క్షేత్రాలలోని ఆత్మ నేనే అయితే మరి సుఖమో దుఃఖమో ఏదో ఒక్కటే లేకుండా ఇన్ని రకాలైనటువంటి వికారాలు ఎందుకుంటున్నాయి అంటే ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా క్షేత్రం యొక్క ధర్మాలే కానీ నా ధర్మాలు కాదు, ఆత్మధర్మాలు కాదు. అందుకని అన్ని రకాలుగా ఉన్నాయి. అవి క్షేత్రం యొక్క ధర్మాలు. లైట్ యొక్క ధర్మం ఏంటంటే కరెంట్ రాగానే వెలగటం. ఫ్యాన్ యొక్క ధర్మం ఏంది? కరెంట్ రాగానే తిరగటం. ఫ్రిడ్జ్ యొక్క ధర్మం ఏంది? కరెంట్ రాగానే చల్లబరచడం. హీటర్ యొక్క ధర్మం ఏంది? కరెంట్ రాగానే వేడి చేయటం. అవన్నీ క్షేత్ర ధర్మాలు, ఉపాధుల ధర్మాలు. కానీ కరెంట్ ధర్మం ఏమిటి? ఊరికినే వాటికి శక్తిని ఇటువంటి. నువ్వు కూడా అట్నే ఊరికినే అంట శక్తిని ఇస్తున్నానంటే ఇయ్యాలని ఇయటం కాదు, అంతే. అవి తీసుకుంటున్నాయి నీ దగ్గర నుంచి. నువ్వు శక్తి స్వరూపుడివి, అందుకని నీ దగ్గర నుంచి అవి తీసుకుంటున్నాయి. కనుక నేను అలా శక్తివంతమైనటువంటి చైతన్యవంతమైనటువంటి ఆత్మను క్షేత్రజ్ఞుడిని అని ఇలా నిరంతరం కూడా ఆ భావనలో ఉండాలి. ఇది క్షేత్రం యొక్క వికారాలను చెప్పినందువల్ల, తెలుసుకున్నందువల్ల, భావించినందువల్ల, గ్రహించినందువల్ల మనకి ప్రయోజనం. క్షేత్రం యొక్క వికారాలు ఎప్పుడైతే నీ దృష్టి పదానికి వచ్చినాయో అప్పుడు ఇవన్నీ కూడా నాకేం సంబంధం లేదు, ఇవన్నీ కూడా వాటి ధర్మాలు, నేను మాత్రం కేవలంగా ఉండే కేవల సాక్షినైనటువంటి క్షేత్రజ్ఞుడిని అని ఉండాలి. ఈ ప్రకారంగా క్షేత్రాన్ని గురించి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? క్షేత్రజ్ఞుడి గురించి చెప్పాలి. కానీ భగవానుడు ఇప్పుడు క్షేత్రజ్ఞుడి గురించి చెప్పటల్లా జ్ఞానాన్ని గురించి చెబుతున్నాడు. క్షేత్రజ్ఞుడిని వరుసగా చెప్పాలి కదా. ఎందుకు చెప్పటం లేదు? ఎందుకో చెప్పటం లేదు మొత్తం మీద. అది ఎందుకో మనం తర్వాత తెలుసుకుంటాం. కానీ వెంటనే జ్ఞానాన్ని గురించి చెబుతున్నాడు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు, జ్ఞానము జ్ఞేయము కదా వరుస. మరి క్షేత్రజ్ఞుడిని చెప్పాల్సి వస్తే క్షేత్రజ్ఞుడిని చెప్పకుండా వెంటనే జ్ఞానాన్ని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడో తెలుసుకుందాం. అయితే ఏమని చెప్తున్నాడు అది ముందు తెలుసుకోవాలి. అంటే జ్ఞానము అని అంటే జ్ఞానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటో చెప్తున్నాడు. ఏ లక్షణాలు ఉండాలట? 8వ శ్లోకం చూడండి. అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరాజ్యవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. అమానిత్వం, అదంభిత్వం, అహింస, శాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ అని 9 లక్షణాలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా జ్ఞానాన్ని అందుకోవాలనుకునేటువంటి వాడు ఈ లక్షణాలను అలవర్చుకోవాలి. ఈ లక్షణాలు కనుక లేకపోతే ఈ 9 కాదు, ఇంకో 11 కూడా ఉన్నాయి. మొత్తం రాబోయే ఇంకా 4 శ్లోకాలు మొత్తం 20 లక్షణాలు చెప్పారు. 20లో మొట్టమొదటి దాంట్లో 9 లక్షణాలు చెప్పారు. ఈ లక్షణాలు ఎవరైతే అలవర్చుకుంటారో, ఈ లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రమే జ్ఞానాన్ని అందుకోవటానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు. అందుకని ఇక్కడ ఆ లక్షణాలు ఏమిటో ముందు చెబుతూ ఉన్నాడు భగవానుడు. ఎందుకు చెప్తున్నాడు? ఇందులో అమానిత్వం అని అంటే అభిమాన రాహిత్యం, అభిమానం లేకుండా ఉండటం. అంటే నేను ఇంతటి వాడిని అనేటువంటి భావన లేకుండా ఉండటం. అదంభిత్వం అంటే దంభం లేకుండా ఉండటం, డంబాచారం లేకుండా ఉండటం. అంటే అమానిత్వానికి అదంభిత్వానికి ఏమిటయ్యా తేడా అంటే రెండు ఒకటిగా కనిపిస్తుంది. అమానిత్వం అంటే నీ దగ్గర ఏదైనా గొప్పతనం ఉన్నా దాన్ని ప్రదర్శించకుండా ఉంటాం. అదంభిత్వం అంటే ఏమీ లేకపోయినా ప్రదర్శిస్తారే అది లేకుండా ఉంటాం. దంభం, డంబాచారం అని అంటారు. అలాగనే అహింస. ఆ తర్వాత శాంతి అంటే ఓర్పు. ఆర్జవం అంటే రుజుత్వం లేదా నిజాయితీ. ఆచార్యోపాసనం గురుసేవ. శౌచం శుచిత్వం.
స్థైర్యం, పట్టుదల, ఆత్మనిగ్రహం అంటే మనస్సుని అంటే ఇంద్రియాలని తన యొక్క స్వాధీనంలో ఉంచుకోవడం. ఇవి 9 లక్షణాలు. అయితే భగవానుడు క్షేత్రజ్ఞుడి గురించి చెప్పకుండా దాన్ని వాయిదా వేసి జ్ఞానాన్ని గురించి ఇక్కడ ఎందుకు చెబుతున్నాడు, జ్ఞాని యొక్క లక్షణాల గురించి ఎందుకు చెబుతున్నాడు, ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. ముందుగా ఏం చెప్పాడు భగవానుడు, నేను క్షేత్రజ్ఞుల యొక్క విషయాన్ని సంక్షిప్తంగా చెప్పబోతున్నాను అన్నాడు. ఆ మాట ప్రకారం 2 శ్లోకాల్లో క్షేత్రాన్ని గురించి చెప్పాడు. దాని యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో, దాని యొక్క స్వరూప స్వభావాలు ఏమిటో, అలాగే దాని యొక్క వికారాలు ఏమిటో అవన్నీ కూడా పోసగుచ్చినట్టు చెప్పడం జరిగింది. మనకి క్షేత్రజ్ఞుని గురించి చెప్పాలి కదా. ఎందుకంటే క్షేత్రాన్ని గురించి విచారణ జరిపితే దుఃఖ నివృత్తి జరుగుద్ది. క్షేత్రజ్ఞుడి గురించి విచారణ జరిపి ఆ క్షేత్రజ్ఞుడు నేనే అని అనుభూతి పొందితే ఆనంద ప్రాప్తి. క్షేత్రం నేను కాదు అని తెలియటంతో వేదాంతం పూర్తి కాల. క్షేత్రజ్ఞులు విభాగం చేయటం వల్ల కానీ, క్షేత్రం నేను కాదని తెలుసుకోవటం వల్ల కానీ వేదాంతం పూర్తి కాదు. నేను క్షేత్రజ్ఞుడిని అని తెలుసుకోవాలి, ఆ క్షేత్రజ్ఞుడిగా సాధన చేయాలి, ఆ క్షేత్రజ్ఞుడిగా ఉండిపోవాలి. అప్పుడే సమస్తమైనటువంటి దుఃఖాల నుంచి నివృత్తి కలుగుతుంది, శాశ్వతమైనటువంటి ఆనంద ప్రాప్తి. మరి ఈ క్షేత్రజ్ఞుడి యొక్క విచారణ వెంటనే ప్రారంభించకుండా భగవానుడు ఎందుకని ఇక్కడ జ్ఞానాన్ని గురించి చెబుతున్నాడు, ఎందుకనంటే క్షేత్రజ్ఞుడన్నా పురుషుడన్నా అలాగే జ్ఞేయమన్నా 3 ఒకటే అర్థం. మనకి క్షేత్రజ్ఞులు, జ్ఞాన జ్ఞేయాలు, ప్రకృతి పురుషులు అని 3 జంటలు ఉన్నాయి. ఈ జంటల్లో క్షేత్రజ్ఞుడన్నా పురుషుడన్నా జ్ఞేయమన్నా ఒకటే అర్థం. కాబట్టి ఎక్కడో ఒకసారి అయితే సరిపోతుంది, ఒకసారి అయితే మూడింటిని కూడా చెప్పినట్టే. ఇది ఒక రకమైనటువంటి భావం. ఎందుకంటే పురుషుని గురించి చెప్పినా క్షేత్రజ్ఞుని గురించి చెప్పినట్టే, జ్ఞేయాన్ని గురించినా పురుషుని గురించి చెప్పినట్టే, క్షేత్రజ్ఞుని గురించి చెప్పినట్టే. అంతేకాదు, ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. అదేంటంటే క్షేత్రం అనేటువంటిది అనాత్మ పదార్థం, జడమైనటువంటిది. ఓ మొద్దు ఈ క్షేత్రం అనేటువంటిది, ఇది అనిత్యమైనటువంటిది, ఇది చైతన్య స్వరూపం కాదు. ఈ జడ పదార్థాన్ని, ఈ అనాత్మ పదార్థాన్ని, ఈ దృశ్య పదార్థాన్ని గురించి తెలుసుకోవడానికి అధికారి అనధికారి అనేటువంటి తేడాలేమీ లేవు. వీటికి అర్హత ఉందా లేదా అనేటువంటిది ఏమీ లేదు. అందుకని ఎవరైనా సరే అర్థం చేసుకోవచ్చు. క్షేత్రాన్ని గురించి అర్థం చేసుకోవాలంటే అంత పెద్ద కష్టమేం కాదు. అందుకే వెనక ముందు చూడకుండా భగవానుడు ముందు క్షేత్రాన్ని గురించి చెప్పేశాడు. కానీ క్షేత్రజ్ఞుని విషయం వేరు. ఎందుకని? క్షేత్రజ్ఞుడు అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు, ఇంద్రియాలకి అగోచరమైనటువంటి వాడు, చైతన్య స్వరూపమైనటువంటి వాడు, స్వయం ప్రకాశమైనటువంటి వాడు. ఆయన్ని గుర్తించాలి అంటే చాలా కష్టం. ఆయన్ని పట్టించుకోకుండా జన్మలు గడుపుకుంటా వచ్చాం, కోటాను జన్మలు గడుపుకుంటా వచ్చాం. కనుక ఇప్పుడు ఆయన గురించి తెలుసుకోవాలి అని అంటే అధికారి కావాలి, అర్హత ఉన్నటువంటి వాడు కావాలి. ఆ అర్హత ఉన్నటువంటి వాడికే ఇది అర్థమవుతుంది. అర్హత అంటే ఏమి లేదు, సూక్ష్మబుద్ధి కలిగినటువంటి వాడు, గురువు పట్ల విశ్వాసం కలిగినటువంటి వాడు. సూక్ష్మబుద్ధి ఎందుకనంటే మన బుద్ధి కాస్త ప్రాపంచిక విషయాలతో కలుషితమై స్థూలమైపోయింది. అందుకని సూక్ష్మబుద్ధి కావాలి. ఇక రెండవది గురువు పట్ల విశ్వాసం ఉండాలి. గురువు పట్ల విశ్వాసం దేనికి అని అంటే తెలుసుకునేది జ్ఞాన సంబంధమైనటువంటి విషయం, ఆత్మ సంబంధమైనటువంటి విషయం. అటువంటి విషయాన్ని తెలుసుకునేటప్పుడు శాస్త్రం మీద, గురువు మీద విశ్వాసం తప్పకుండా ఉండాలి. అమృతాన్ని కనుక తాగాలి అంటే దేవతలకే అర్హత ఉంది కానీ రాక్షసులకి అర్హత లేదు. సింహం పాలు కనుక పట్టాలి అని అంటే బంగారు పాత్రలో పట్టాలి, చిల్లర పాత్రలో పెట్టితే చిల్లులు పడుచుకొని పారిపోతాయి. నాగస్వరాన్ని ఆలకించడానికి నాగుపాములు కావాలి, అంతేగాని మట్టి పాములు, తుట్టి పురుగులు దానికి పనికిరం. అదేవిధంగా సకలమైనటువంటి దుఃఖాలని పోగొట్టి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించే ఆత్మవిద్యని, బ్రహ్మ విద్యని గ్రహించాలి అని అంటే అధికారి అయినటువంటి వాడు కావాలి, అర్హత ఉన్నటువంటి వాడు కావాలి. లౌకిక విద్యలు నేర్చుకోవడానికి కూడా అర్హత పరీక్షలు పెడతా ఉంటారు.
మరి బ్రహ్మ విద్యను నేర్చుకోవాలంటే అర్హత ఉండక్కర్లేదా? అర్హత కావాలి. అయితే ఇటువంటి బ్రహ్మ విద్యకి అర్హత నిర్ణయించడం ఎట్లాగా? ఏమిటి అర్హత? కాషాయ వస్త్రాలా, లేకపోతే ఏమైనా డ్రెస్సులా, గుండు గీయించడమా, గడ్డాలు మీసాలు పెంచడమా, మెడలో రుద్రాక్షమాలను ధరించడమా? ఆహా, ఇలాంటివేవి కాదు. పై వేషాలు ఏవి కాదు. ఈ పై వేషాలు ఎన్ని వేసుకున్నా జనాన్ని బోల్తా పట్టించడానికి, జనంలో గౌరవం తెచ్చుకోవడానికి వాటికి మాత్రమే. కానీ మరి నిజమైనటువంటి అర్హత ఏమిటి అని అంటే అంతఃకరణాన్ని బట్టి అర్హత నిర్ణయించబడుతుంది. ఈ శాస్త్రాన్ని తెలుసుకునేటువంటి వాడు, ఈ క్షేత్రజ్ఞుడి గురించి తెలుసుకునేటువంటి వాడు, అతని యొక్క అంతఃకరణం ఎలా ఉంది అనే దాని మీద ఆధారపడింది. ఎన్నో ఏళ్ల బట్టి, ఎన్నో జన్మలను బట్టి బయట ఉన్నటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాల్లో తిరిగి 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 చెడిపోయి ఉంది ఈ అంతఃకరణం, కల్మషపడిపోయి ఉన్నది ఈ అంతఃకరణం. అందుకని ఇప్పుడు దాన్ని సంస్కరించాలి. ఆ అంతఃకరణంలో ఉన్నటువంటి కల్మషాలన్నింటినీ కూడా తీసివేయాలి. అంటే ప్రాపంచికమైనటువంటి విషయాలతో కల్మషమైంది కాబట్టి ఆ ప్రాపంచికమైనటువంటి విషయాన్ని అంతఃకరణం నుంచి తొలగించాలి. అప్పుడే శుద్ధి అవుతుంది. మనం ఏదైనా ఒక నీళ్ళు కానీ ఒక ద్రవం కానీ ఏదైనా ఉందనుకోండి, దాంట్లో ఏదైనా నలకలు గిలకలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమంటాం? దాన్ని కల్మషమైన అంటాం. వాటిని ఏదైనా తీసేయగలిగితే, వాటిని కనుక ఏదైనా ఒక గుడ్డని ఉంచి దాన్ని ఏమైనా పోస్తే ఆ గుడ్డ మీదకి ఏమో నలకలన్నీ జారుతాయి, శుద్ధమైనటువంటి నీరేమో అడిగి వస్తుంది. కాబట్టి ఎట్లయితే దాంట్లో ఉన్నటువంటి కల్మషాలన్నీ తీసేసామో అదే ప్రకారంగా మన బుద్ధిలో ఉన్నటువంటి కల్మషాలు, ఇంతకాలం కూడా ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లో తిరిగి 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 ఉన్నటువంటి మన మనోబుద్ధులు ఈ కల్మషంతో ఉన్నాయి. కాబట్టి ఆ కల్మషాలన్నింటినీ కూడా తొలగించాలి, దాన్ని సంస్కరించాలి, శుద్ధం చేయాలి, అంతర్ముఖం చేయాలి, భగవంతుని వైపుకు తిప్పాలి. అప్పుడే బ్రహ్మ విద్యను గ్రహించేటువంటి అర్హత వస్తుంది. బ్రహ్మ విద్యను గ్రహించాలి అని అంటే ఆ శుద్ధమైనటువంటి బుద్ధి ఉండాలి, సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉండాలి. అప్పుడే గ్రహించడం జరుగుతుంది. అటువంటి అర్హతని సంపాదించడానికి, ఈ కల్మషాలన్నీ తొలగించడానికి మనలో ఎటువంటి గుణగణాలు ఉండాలా, ఎటువంటి లక్షణాలు ఉండాలా, ఎటువంటి నీతి నియమాలు ఉండాలా, ఎటువంటి ప్రవృత్తులు ఉండాలి అనేటువంటి విషయాన్ని భగవానుడు ముందుగా మనకి ఇక్కడ వివరిస్తున్నాడు. కాబట్టి ఎందుకండి క్షేత్రజ్ఞుడిని చెప్పకుండా జ్ఞానాన్ని గురించి చెబుతున్నారంటే ఆ క్షేత్రజ్ఞుడి గురించి చెబితే అర్థం చేసుకోవడానికి నీలో ఏ రకమైనటువంటి అర్హత కావాలనో, నీలో ఏ రకమైనటువంటి లక్షణాలు ఉండాలనో, నీ ప్రవృత్తులు ఎలా ఉండాలనో, నీ బుద్ధిలో ఉన్నటువంటి కల్మషాలను ఎలా తీసేసుకొని నువ్వు అర్హత సంపాదిస్తావో అందుకని ఆ లక్షణాలన్నింటినీ కూడా ఇక్కడ చెప్తున్నారు. అవే అమానిత్వాది లక్షణాలు. అమానిత్వాది 20 గుణాలు 5 శ్లోకాల్లో వివరించబోతా ఉన్నారు. మరి ఇవి జ్ఞానికి ఉండవలసినటువంటి లక్షణాలు. అంటే మోక్షాన్ని పొందాలని ఎవరైతే తాపత్రయపడుతూ ఉంటారో ఆ మోక్షాన్ని పొందాలనుకున్నటువంటి వాడు ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మజ్ఞానం అని అంటే నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం. ఆ ఆత్మనే ఇక్కడ క్షేత్రజ్ఞుడు అని అంటున్నాం. కాబట్టి ఈ ఆత్మని తెలుసుకునేటువంటి జ్ఞానం, ఈ ఆత్మని గ్రహించగలిగినటువంటి జ్ఞానం, ఆ జ్ఞానం మనకి రావాలంటే ఈ లక్షణాలు మనలో ఉండాలని ఇక్కడ జ్ఞాన సాధనలు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఈ జ్ఞాన సాధనాలే జ్ఞానం. నిజంగా జ్ఞాన సాధనాలు పెద్ద జ్ఞానం. ఇప్పుడు ఆ జ్ఞాన లక్షణాలు ఏమిటో ఏం చెప్పారో మనం తెలుసుకుందాం. ఈ శ్లోకంలో 9 లక్షణాలు చెప్పారు. అందులో మొట్టమొదటిది అమానిత్వం అన్నారు. అమానిత్వం అని అంటే మానిత్వం లేకుండుట. అమానిత్వం అని అంటే మానిత్వం లేకుండుట అంటే అభిమానం లేకుండుట. అభిమానం లేకుండా ఉండటమే అమానిత్వం. మానం ఉన్న చోట జ్ఞానం ఉండదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. అభిమానం ఉన్న చోట, మానవం అంటే అభిమానం, అభిమానం ఉన్న చోట జ్ఞానం ఉండదు. మహాభారతంలో మనకు ఒక ఆయన ఉన్నాడు, అభిమాన దురంధరుడు, అహంకారి, అజ్ఞాని. ఆయన దుర్యోధనుడు. తన గురించి తానే చెప్పుకున్నాడు, నేను అభిమానధనుడిని. ఎప్పుడు చెప్పుకున్నాడు? అదిగో మైసభలో అవమానం పడి వచ్చిన తర్వాత ఎవరితోటి మాట్లాడకుండా పాండవుల యొక్క సంపదని
చూసి సహించలేక నిద్ర రాక ఒళ్ళంతా జ్వరం వచ్చినట్టుగా అయ్యి కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టుగా అయ్యి ఏకాంతంలో ఉంటుంటే వీడిని పలకరించడం కోసం వచ్చాడు శకుని. అదిగో ఎందుకయ్యా నువ్వు వింటున్నావు అని ఇప్పుడు ఆయన అడిగితే అప్పుడు చెప్పాడు అనమాట ఈయన. ఏమయ్యా, పాండవ సంపద ఏ రకంగా పెరిగిపోతా ఉంది, అదంతా చూసి నేను ఎట్లా సహిస్తాను, ఏమి సంపదలు, అక్కడ రాజులందరూ కూడా తీసుకొచ్చి ఏమేమి బహుమానాలు ఇచ్చారు, ఆ రాజులందరూ కూడా ఎంతగా గౌరవిస్తా ఉన్నారు, మానధనాఢ్యుడైన భూపతి సహింపనోపరి సపత్ర వృద్ధి ఆత్మహాని ఉందని అంటాడు. నేను మానధనాఢ్యుడిని అని అంటున్నాడు. ఏం ఉండకూడదని ఇక్కడ చెబుతున్నారో అదంతా ఆయనకు ఉందంట బాగా. ఆయన చెబుతున్నాడు మానధనాఢ్యుడు అంటే ఈ అభిమానం అనేటువంటిది బాగా తలకెక్కుందంట, శరీరం అంతా అదేనంట ఆయనకి. అందుకనే ఆయన పరిస్థితి ఏమైపోయింది, మానధనుడు కనుక జ్ఞానశూన్యుడై సర్వనాశనం అయిపోయాడు. ఇది అభిమానం వల్ల వచ్చేటువంటిది. అందుకనే ఇక్కడ అమానిత్వం అని చెప్పింది. ఎందుకంటే ఈ మానిత్వం, ఈ అభిమానం లేకుండా పోవాలి. ఏమిటిది, అందరూ తన్నే గౌరవించాలని, తనన్నే గొప్పగా భావించాలని, తనలో ఏ గొప్పతనం ఉన్నా దాన్ని కాస్త భూతత్వంలో చూపించాలని, ఇలాంటి ఆలోచన ఎవరికైతే ఉంటుందో అదిగో అటువంటి వాడే అభిమాని. అదిగో అదే అభిమాని యొక్క లక్షణాలు. ఇలా భావిస్తాడనమాట. నేను ఇంత గొప్పవాడిని అయితే నన్ను ఇంకా గౌరవించట్లేదే వీళ్ళందరూ అని ఆ ప్రకారంగా పాపం ఎప్పుడు బాధపడతా ఉంటాడు. నిజంగా గౌరవం పొందడానికి అర్హుడు ఎవరంటే భగవంతుడు. భగవంతుడు తప్ప నిజమైనటువంటి గౌరవాన్ని పొందడానికి అర్హుడు ఇంకెవరు లేరు. అందుకనే విష్ణు సహస్రనామాల్లో భగవంతుడికి ఒక నామం ఉంది, అమాని మానదోమాన్య అని. అంటే గౌరవం ఇచ్చేందుకైనా పుచ్చుకుందేందుకైనా నిజమైనటువంటి అర్హత ఎవరికి ఉందంటే భగవంతుడికే ఉంది. అసలు మనకి ఎన్ని రకాల అభిమానం చూడండి. దేహాభిమానం, కాస్త దేహం కనుక అందంగా ఉంటే దేహాభిమానం, కులాభిమానం, మతాభిమానం, విద్యాభిమానం, ధనాభిమానం, పండితుడనే అభిమానం, వేదాంతుడనే అభిమానం, భక్తుడనే అభిమానం, జ్ఞానిదనే అభిమానం, ధ్యానిదనే అభిమానం. మేమందరం ధ్యానం అండి అంటే మేము ప్రత్యేక జాతికి చెందినటువంటి వాళ్ళం అన్నట్టుగా మేము ధ్యానం అండి అంటాం. కొంతమంది మేము జ్ఞానం అండి, మీరంతా అజ్ఞానులు, మేము జ్ఞానము అని. ఈ ప్రకారంగా ఈ అభిమానం అనేటువంటిది ఇలా వస్తుంది. మనకి ఒకటా రెండా తండోపతండాల అభిమానాలు ఉన్నాయి. తాను ఎంత గొప్పవాడైనా, ఎంతటి ఉత్తమమైనటువంటి గుణాలున్నా, అందరికన్నా అన్ని విషయాల్లో ఎంత గొప్పవాడైనా వెర్రవేయకుండా ఉండటమే అమానిత్వం. అందుకే సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అని అంటారు. ఇంగ్లీష్లో సాగుతుంది, సాధారణంగా జీవించాలి, ఉన్నతంగా ఆలోచించాలి అని. అంతేగాని ఎండుటాకులా ఎగిరెగిరి పడకూడదు. ఎండుటాకు ఏమవుద్ది, గాలి కనుక వీచితే అట్టట ఎగిరెగిరి ఎక్కడో పడిపోతుంది, దాని గతి అది. కనుక అలా కనుక ఎగిరెగిరి పడితే మన గతి కూడా అంతే అవుతుంది. ఒకసారి నీటిని చూడండి, మన దప్పిడి తీయడానికి నీరు కావాలి, కాళ్ళు కడుక్కోవడానికి నీరు కావాలి, స్నానం చేయడానికి నీరు కావాలి, మరి ఏదైనా తినేటప్పుడు గొంతు పట్టుకుంటే నీరు కావాలి, లేకపోతే ప్రాణానికే ప్రమాదం వస్తుంది. కాలకృత్యాలు తీర్చుకోవడానికి నీరు కావాలి, అన్నం వండుకోవాలంటే నీరు కావాలి, బురద కడుక్కోవాలంటే నీరు కావాలి, ఇల్లు తుడుచుకోవాలంటే నీళ్ళు కావాలి. అయినప్పటికీ కూడా ఇంత నీరు ఇంత ప్రయోజనాన్ని మనకు కలిగిస్తూ ఉంటే ఆ నీటికి ఏమైనా అభిమానం ఉందా, ఏమైనా గర్వం ఉందా, ఏమైనా అహంకారం ఉందా? ఎంత మెత్తగా ఎంత అణుకువగా ఉంటుందో చూడండి. నీటికి ఏ రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు. కానీ నీటిలో ఏ రంగు కలిపితే ఆ రంగు కనపడుతుంది. దానిలో ఉప్పు వేసామనుకోండి నీళ్ళలో ఉప్పగా మారిపోతుంది, పంచదార వేసామనుకోండి తీయగా మారిపోతుంది. నువ్వు ఉప్పు వేస్తే నేను ఉప్మాగా మారాలనా, నువ్వు పంచదార వేస్తే నేను పంచదారగా మారాలనా? నేను మారను. నువ్వు ఉప్పు వేస్తే నేను తీయగా మారాలి, నువ్వు పంచదార కనుక వస్తే నువ్వు ఉప్పుగా అవుతా అని. దానికి ఏమైనా గర్వమా? నీ మాట నేను ఎందుకు వినాలన్నా? ఏమీ లేదు. పాపం ఎట్లా చెప్తే అట్లా వింటుంది. మనం ఏం చేస్తే దానికి సిద్ధంగా ఉంటుంది. కానీ మనము ఆహా నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు వినాలి అని అంట. మొట్టమొదటి వచ్చేటువంటి మాట ఇది, నేను నువ్వు చెప్పినట్టు వినాలా?
ఏమంటే నువ్వేమైనా పైనుంచి దిగొచ్చావా ఏంటి అని అంటాం. కాబట్టి తన గొప్పతనాన్ని ఏమాత్రం ప్రదర్శించాలనుకోవటంలా నీరు, దానికి నిజంగా గొప్పతనం ఉందా లేదా? ఉంది. వాయువు, దానికి గొప్పతనం ఉందా లేదా? ఉంది. దానివల్లే మనం బ్రతుకుతున్నాం. భూమి, దానివల్లే మనం జీవిస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా మన యొక్క జీవనానికి ఆధారంగా ఉన్నాయి, మన ప్రాణాన్ని నిలబెడతా ఉన్నాయి, మన జీవితాన్ని కొనసాగించడానికి ఆధారంగా ఉన్నాయి. అయినప్పటికీ వాటికి ఏ గర్వం లేదు. కానీ మన వ్యవహారం మాత్రం అట్లా కాదు. ఎదుటి వాళ్ళకి అనుకూలంగా మనం మారం, వాళ్ళే మనకు అనుకూలంగా మారాలి. మనం తగ్గకూడదు, వాళ్ళే తగ్గాలి. ఇదే అభిమానం. ఇది వదులుకుంటే అమానిత్వం, ఇది వదులుకోకపోతే అభిమానం. ఎవరైనా ఏమైనా ఉపకారం చేస్తే చాలు. ఎవరికైనా మనం కనుక ఉపకారం చేస్తే మన వల్ల ఉపకారం పొందినటువంటి వాళ్ళు మన దగ్గర కృతజ్ఞత చూపించాలి. మన పట్ల కృతజ్ఞత కనుక చూపించకపోతే మనం ఊరుకోం, వాళ్ళని అక్కడే ఎదురుగానే కడిగేస్తాం. ఒకవేళ అలా కనుక కాకపోతే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెబుతాం, వాడు అసలు ఏమైనా కృతజ్ఞత ఉందండి, వాడికి నేను ఎంత మేలు చేశాను, వాడికి ఎంత సహాయం చేశాను అని అంటారు. ఇక మరి కొంతమంది ఉన్నారు, నేను చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉపకారాలు చేస్తున్నాను, వాడు ఏమైనా చేస్తున్నారా? అసలు వాడికి ఉపకారం చేయడమే చేత కాదండి, నేను మాత్రమే ఉపకారం చేస్తాను అని తేలిగ్గా చూస్తారు, అవమానిస్తారు, ఎక్కడ చిక్కుతారని చూస్తారు. ఈ ప్రకారంగా మనకి గోరంత కనుక మంచి ఉంటే కొండంత చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. మన తప్పిన మనమే వాయించుకుంటాం, మన జెండా మనమే ఎగరవేస్తూ ఉంటాం. అయితే జ్ఞానాన్ని కోరుకునేటువంటి వాడు ఈ దుర్లక్షణాన్ని, ఈ చెడ్డ లక్షణాన్ని, ఈ అభిమానాన్ని వదులుకోవాలి. జ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి అని అనుకుంటే ఈ లక్షణం నీలో ఉండకూడదు. నీలో ఎంత మంచితనం ఉన్నప్పటికీ, ఎంత గొప్పతనం ఉన్నప్పటికీ కూడా దాన్ని పదిలంగా దాచుకోవాలి. దాన్ని వ్యక్తం చేసుకోవడం మాత్రం అది గొప్ప విషయం కాదు, అది పనికిరాని విషయం అవుతుంది. ఎందుకంటే గుప్తంగా దాచుకున్నటువంటిదే కాలక్రమంలో అభివృద్ధి అయి నిన్ను కాపాడుతుంది. మనం భూమిలో విత్తనాలు నాటుతాం, జాగ్రత్తగా విత్తనం నేలలోకి వెళ్ళేటట్టుగా వేలుతో పొడిచి లోపలికి పంపిస్తాం, వేలుతో నొక్కుతాం. ఆ తర్వాత నీళ్లు చల్లేటప్పుడు కానీ లేదా మట్టి అటు ఇటు చెదిరేటప్పుడు కానీ కొన్ని విత్తనాలు పైకి వస్తాయి, కొన్ని మాత్రం భూమిలోనే ఉండిపోతాయి. అలా మట్టి కింద గుప్తంగా రహస్యంగా దాక్కోనున్నటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి మొలకెత్తి పెరిగి పెద్దవై చెట్లై మనకి పూలని, కాయలని, పండ్లని అన్నింటినీ కూడా ఇస్తాయి. అలా కాకుండా నేను ఇంత గొప్ప వృక్షాన్ని, ఇదిగో నేనే ఇంత గొప్ప వృక్షంగా మారుతాను, నేనే వాళ్ళకి పళ్ళు ఫలాలు ఇస్తూ ఉంటాను, కాబట్టి ఇంత గొప్పతనం నాలో ఉంటే ఏదో పిచ్చి మొహంలాగా నేలలో లోపల దాక్కొని ఉంటానా? నాకేం కర్మ, నేను పైకి వచ్చి నా గొప్పతనం చూపిస్తానని పైకి వచ్చినాయి అనుకోండి, ఏమవుతాయి? చచ్చిపోతాయి, కుళ్ళిపోతాయి, మళ్ళీ నాటడానికి కూడా పనికిరావు. కనుక గుప్తంగా ఉన్నటువంటిదే మళ్ళీ మళ్ళీ అది తన వృద్ధిలోకి వస్తుంది. పైకి తన యొక్క గొప్పతనాన్ని చెప్పుకున్నటువంటిది ఎందుకు పనికి రాకుండా పోతుంది. అందుకే అడక ఉండాలి, దాన్నే అమానిత్వం అన్నారు. మన దగ్గర ఎంత గొప్పతనమైనా ఉండొచ్చు, దాన్ని దాచుకోవాలి. ఇప్పుడు అలా కాదు, మన దగ్గర ఇంత కనుకుంటే దాన్ని ఇంత చేయాలి, మైక్రోస్కోప్లో పెట్టి చూడాలి. ఇప్పుడు మైక్రోస్కోప్లో పెట్టకుండా టీవీల్లో పెడుతున్నారు. మనకి 4 విషయాలు కనుక తెలిస్తే చాలు, వాటినే చిలవలు పలవలు చేసి అదిగో అక్కడ ఉపన్యాసాలు ఇచ్చేసేస్తారు. అంటే ఈ ప్రకారంగా మన దగ్గర ఉన్నటువంటి ఆ కాస్త కొంచెం గొప్పతనాన్ని, అది గొప్పతనమే కానీ దాన్ని కనుక ఇట్లా కనుక వ్యక్తం చేసుకోవాలని కనుక తాపత్రయపడినట్లయితే అటువంటి వాడి పరిస్థితి ఏమిటంటే వ్యక్తమైనటువంటిది ఏది కూడా వృధా అయిపోతుంది. ఇవే కాదు, మన యొక్క పాపం పుణ్యం కూడా అంతే. మనం పాపం చేసామనుకోండి, దాన్ని మనం ఎవరితోటి చెప్పం. ఎందుకంటే వాళ్ళు ఎగతాళి చేస్తారు, నవ్వుతారు, మళ్ళీ వాడికి బొమ్మ ఎంత చూపించాలా అని దాచిపెడతాం. పుణ్యం కనుక చేసామనుకోండి, టమటమా ఎవడు మన పలకరించకపోయినా సరే వాడిని పిలిచి
కూర్చోబెట్టి వాడి మాటల్లో పెట్టి మొన్న నేను బ్రహ్మాండమైనటువంటి యజ్ఞం చేశాను తెలుసా నీకు. మొన్న నేను పూజ చేశాను. ఎంతమంది వచ్చారనుకున్నావు? దాదాపు 1000 మంది వచ్చారు. మైకులు పెట్టావు. బ్రహ్మాండం అని వీడంతా వీడే డబ్బా కొట్టుకోవాలి. ఏమవుద్ది? పుణ్యాన్ని కనుక వ్యక్తం చేస్తే దాని ఫలితం ఇక్కడ అనుభవించావు, అయిపోయింది. కాబట్టి ఈ పుణ్యం నీకు ఉండదు. పాపాన్ని కనుక దాచిపెట్టుకుంటే నువ్వు వ్యక్తం చేయలేదు, దాచిపెట్టుకున్నావు కదా, ఇది బాగా వృద్ధి అయ్యి నీతో పాటుగా ప్రయాణం చేస్తుంది. అందుకని ఏం చేయాలో మనం ఆలోచించుకోవాలి. పుణ్యాన్ని దాచుకోవాలా, పాపాన్ని వ్యక్తం చేయాలి, మన తప్పుల్ని వ్యక్తం చేయాలి, మనం చేసినటువంటి ఘోరాలను వ్యక్తం చేయాలి. అప్పుడు ఏమవుతారంటే కొంత భారం తగ్గిపోద్ది, లేకపోతే బాగా వృద్ధి అయిపోతా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఆపోజిట్. పుణ్యాన్నేమో వ్యక్తం చేస్తాం, పాపాన్నేమో దాచుకుంటాం. కనుక దాచుకున్నదే నీకు ఉపయోగపడేది, నీతో వచ్చేది. వ్యక్తం చేసింది ఇక్కడే అయిపోయింది, గాలిలో పడి కలిసిపోయింది. కనుక ఇక్కడ మనకు ఉన్నటువంటి ఏ గొప్పతనాన్నైనా సరే దాన్ని ఇట్లా వ్యక్తం చేసుకోవటం కానీ, పెద్ద చేసుకోవటం కానీ, 10 మందిలో ప్రచారం చేసుకోవటం కానీ ఇదంతా కూడా ఉండకూడదు అనేటువంటి భావంతో ఇక్కడ అమానిత్వం అనేటువంటి లక్షణాన్ని చెప్పారు. ఈ లక్షణం ఎవరిలో అయితే ఉందో, ఈ అమానిత్వం అనేటువంటి లక్షణం, ఈ మానిత్వం లేకుండా ఉండటం, అభిమానం లేకుండా ఉండటం, అభిమాన రాహిత్యం, ఇది ఎవరిలో అయితే ఉందో అటువంటి వాడు జ్ఞానాన్ని పొందటానికి అర్హుడవుతాడు. అందుకని జ్ఞానాన్ని పొందాలనుకునేటువంటి వాడు ఈ లక్షణాన్ని అలవర్చుకున్నాడు. ఇంకా 8 లక్షణాలు ఉన్నాయి, వాటిని మనం క్రమంగా రేపు నుంచి